నేనొక మంచి సినిమా చేశాను. అందరం కష్టపడ్డాం. నేను కష్టపడ్డాను. అంటే దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్, మీ అందరికి అర్థమయ్యే ఉంటది. అందరూ కూడా సపోర్ట్ చేశారు. పిచ్చి పిచ్చిగా సపోర్ట్ చేశారు. అంటే ఎలా సపోర్ట్ చేశారంటే, నేను ఎవరినన్నా పెద్దల్ని అడుగుతున్నప్పుడు భరణి గారి దగ్గరికెళ్తాను. "భరణి గారా? 9కి వస్తారండి, కష్టం" అన్నారు. ఆయన దగ్గరికెళ్ళి కథ చెప్పిన తర్వాత, భరణి గారు "సార్ 6కి షాట్ పెడతానండి" అంటే, 6:15 ఉన్నారు. అలా గోపరాజు రమణ గారు, ఆయన ఎక్కడో షూటింగ్ చేసుకొని 2కి హైదరాబాదొచ్చి, "సార్ ఫస్ట్ షాట్ మీ మీదే ఉంటది సార్ 6 గంటల 10 నిమిషాలకి" అంటే 5:30కి సెట్‌లో ఉన్నారాయన. దేవిప్రసాద్ గారు, "సార్ ఎవ్రీ డే ఆయన షెడ్యూల్ మొత్తం 7:15కి షాట్ అంటే 6:30కి రెడీగా ఉన్నారు." ఎవ్వరూ కూడా పొరపాటున కూడా ఈడు కొత్తోడని గానీ, వెళ్దాంలే అని కానీ ఎవ్వరు ఆలోచించలేదు. మధుమణి గారు, ఆవిడ కూడా నేనెప్పుడన్నా మర్చిపోయినా, ఎవరన్నా మర్చిపోయినా మధుమణి గారు ఫోన్ చేసి, "సార్ ఏంటి టైం చెప్పలేదు మాకు" అని మధుమణి గారు అడిగేవాళ్ళు. "సార్ క్షమించండి" అని మళ్ళీ నేను చెప్పేవాడిని, "ఈ టైంకండి" అని. సో, ఇలా అందరూ ఒకళ్ళని కాదు. అండ్ కెమెరామెన్ జగదీష్ గారు అయితే, నేను కథ చెప్పినప్పుడు నాతో కూర్చొని 3 నెలలు పేపర్ మీద మేము షార్ట్ డివిజన్ చేసామండి. బికాజ్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు ఇది ఇంత బ్యూటిఫుల్‌గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, అందరూ ఇంత అందంగా, అద్భుతంగా కనిపించారు. సో, ఆ తర్వాత శంకర్ గారు, మేము కథ చెప్పిన తర్వాత హీరోల కోసం వెతుకుతూ ఉన్నాం. అలా చాలామంది హీరోలకు చెప్పాం. వాళ్ళకి టైం కుదరక వేరే వేరే ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాలో వాళ్ళు చేయలేకపోయారు. అలా జరుగుతున్నప్పుడు కొత్తోళ్ళతో చేద్దాం అన్నా అన్నప్పుడు, సరే చేద్దామని వెతుకుతూ ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ఆయనొచ్చి, "అన్నా ఆళ్ళు ఈళ్ళు ఎందుకన్నా నువ్వు చేసేయి" అన్నారు. "కంగారేంటి ఎతుకుదాం" అన్నా. "డబ్బులు పెట్టేది ఎవరన్నా" అన్నా. "మీరేనండి" అన్నా. "నువ్వు చేసేయి అన్నా" అన్నారు. ఓకేనండి చేసేస్తానని వచ్చాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, అందరికి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఇది కథే హీరో. ఇందులో నేను యదవ అనే ఒక క్యారెక్టర్ చేశాను. అందులో నా తండ్రి పాత్ర పోషించి దాన్ని హీరోగా నిలబెట్టిన గోపరాజు రమణ గారికి, నా ఆపోజిట్ యాంటీ అంటాం కదా, యాంటీ కాదు, నాకు కాంపిటేటివ్‌గా హీరోగా చేసిన దేవిప్రసాద్ గారు, హి ఈజ్ ద హీరో. ఒక తండ్రి కూతుర్ల కథ, ఒక తండ్రి కొడుకుల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే లవ్ స్టోరీ. సో, అలా మా సాహితీ గారు, తెలుగు అమ్మాయి, 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను నేను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్‌తో నేను అడుగుతుండేవాడిని, "తెలుగోళ్ళు ఉన్నారు కదా, మీరెందుకు తమిళ్ నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, ఫస్ట్ తెలుగోళ్ళని ట్రై చేయొచ్చు కదా" అని. "నీకు కంగారేంటమ్మా, నువ్వు వస్తావు కదా చూడు" అన్నారు. అన్నప్పుడు నేను 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళెవరు ఈ ప్రాజెక్ట్‌లో చేయలేదు. అదృష్టం కొద్దీ సాహితీ గారు ఈ ప్రాజెక్ట్‌లో చేశారు. బంగారం. అందరూ నాకు తెలిసి సినిమా వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా మా ప్రొడ్యూసర్ గారు గానీ, మాకు కానీ దొరకరు. మాకైతే ఆ క్లారిటీ ఉంది. సో, శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, బంగారం శంకర్ గారు, గోల్డ్ బిజినెస్ అయింది. మనిషి కూడా అంత మంచి వ్యక్తి. అండ్ ఆర్‌పి పట్నాయక్ గారి దగ్గరికి చాలా సార్లు ఎళ్ళాను. చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా, లేదండి చేయటం లేదు అంటే, రామారావు గారు ఒకసారి వినండి, కథ వినండి అన్నారు. చాలా సార్లు వెళ్ళిన తర్వాత, కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, "ఓహో! ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అయితే" అన్నారు. అది చాలా చాలా సంతోషించాను. సో, ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి, ఇట్లు మీ ఎదవ అనే ఈ సినిమాలో అందరం మంచి క్యారెక్టర్స్ చేసాం. చాలా చాలా బా చేసాం. అందరూ బా సపోర్ట్ చేశారు. ఇప్పటికి లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవ్వరిని కూడా డిస్కరేజ్ చేయను. 100%. ఇది 11 లవ్ స్టోరీస్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టిన తర్వాత దాన్ని కథగా చేసిన సినిమా ఇది. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా సరే, వాళ్ళ ఫాదర్స్‌ని, వాళ్ళ పేరెంట్స్‌ని గాని కన్విన్స్ చేయాలి అంటే సినిమా చూడండి. 11 లవ్ స్టోరీస్ అయితే సక్సెస్ అయినాయి. మీది 12వది అవుతది. ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. చాలా 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 థాంక్స్ అండి. నమస్తే. అందరిని అడిగాను. అందరూ ఆన్సర్‌లు చెప్పారు కానీ, సో, మీ లైఫ్‌లో ఉన్న ఎదవ ఎవరో చెప్పండి. మీరని మాత్రం చెప్పొద్దు నాకు. బేసిక్‌గా అంటే వెరీ కామన్‌గా చెప్పాలంటే అండి, ఈ టైటిల్ చెప్పినప్పుడు ఆర్‌పి గారు నాకు నచ్చలేదు. 3 నెలల పాటు ఒక 160 మందిని, నేను రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళని, రకరకాల డిజిగ్నేషన్స్‌లో ఉన్నోళ్ళని అందరిని అడుగుతూ ఉంటే, ఆ 160 మందిలో 146 మందికి ఈ టైటిల్ నచ్చింది. ఓహ్! 3 నెలల తర్వాత అప్పుడు కన్విన్స్ అయ్యి, సరే సార్ ఇదే టైటిల్ పెడదాము అని చెప్పాను. ఆ టైటిల్ నాకు కూడా ఫస్ట్ నచ్చలేదు. అయితే ఏంటంటే, అప్పుడు అందరిని అడిగిన తర్వాత ఒక ఇట్స్ గుడ్, పాజిటివ్‌గా ఉంది, అందరికి నచ్చుతుంది కదా, ప్రాబబిలిటీ విన్స్ అని 100% యాక్సెప్ట్ చేసాం. అది యాప్ట్ సినిమాకి. మీ అందరూ కూడా మాక్సిమం అయితే మీ అందరి భయంతో చాలా జాగ్రత్తగా చూసుకొని అడుగులేసాను.
ఏమన్నా తప్పులు తడకలు చేసినా బెత్తాలు పట్టుకుని నిలబడకుండా అలా కాదు త్రినాథ్ ఇలా నడవండి అని చెప్తే అలా నడుచుకుంటూ వెళ్తాను. చాలా చాలా థ్యాంక్స్. ఇంక ఎదో గురించి చెప్పాలంటే బేసిక్గా మన దృష్టిలో హ్యూమన్ నేచర్ ఏంటి అంటే వెరీ కామన్గా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉంటే అటు నుంచి ఇద్దరు అమ్మాయిలు వస్తూ ఉంటే ఎవడన్నా హ్యాండిల్ వదిలేసి సైకిల్ దొక్కిన హ్యాండిల్ వదిలిన బండి వెళ్ళిపోయినా మనకు సంబంధం లేని చూసి మనం పిసికేసుకుంటాం. అమ్మని అమ్మ ఏదో కరెక్ట్గా వెళ్ళి అలా ముందు పడతాడరా అప్పుడు కానీ వీడికి ఉండదు అని. అలా మనకి ఇష్టం లేని పని ఎవరు చేసినా వాళ్ళు మనకి పరిచయం ఉన్నా లేకపోయినా మనం వెరీ క్యాజువల్గా వాడేవాట ఎదవ, ఇక అంతకుమించి ఏం వాడతాం అనేది వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. సో అందుకని ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ అందరికీ బేసిక్గా నేనే ఎదవని. అందరూ చాలా చాలా పాఠాలు నేర్పించారు, నా చేయి పట్టుకుని చాలామంది వదలలేదు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. కొంచెం టైం తీసుకుని ఈసారి నెక్స్ట్ టైము పెట్టుకున్నప్పుడు మీ అందరిని ఇబ్బంది పెట్టుకుని ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను. చాలా 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 థ్యాంక్ యూ. వాళ్ళకి 5,000 అని చెప్పాం. అండ్ కరెక్ట్ టైటిల్ చెప్పిన వాళ్ళందరిలోది చెప్పిన వాళ్ళందరూ అందులో ఉన్నారు. అందులో ఒకళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆ 1 lakh క్యాష్ ప్రైజ్ బిఫోర్ సినిమా ముందు చేసే మేము ప్రెస్ ఈవెంట్లో మీ అందరి ముందు ఇస్తాం సమక్షంలో. అండ్ ఆర్పి గారు ప్లీజ్ కమ్ సార్. శంకర్ గారు, దేవి సార్ ప్లీజ్ సార్, రమణ సార్ ప్లీజ్. యుఎస్ఏ నుంచి పృథ్వీ, యుఎస్ఏ నుంచి అంటే ఎవరు? పృథ్వీ గారు. అబ్బా, అమెరికాలో కూడా పార్టిసిపేట్ చేశారా? గుడ్. సో కంగ్రాచులేషన్స్ పృథ్వీ గారు. సో ఐఎంవై అన్నదానికి సో కరెక్ట్గా టైటిల్ ఇట్లు మీ ఎదవా అని గెస్ట్ చేసినందుకు యుఎస్ఏ నుంచి పృథ్వీ గారు 1 lakh గెలుచుకున్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ 1 lakh మీకు ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో